సత్యకుమార్ గారి ఆఫీసులో భూ ఆక్రమణకు సంబంధించిన పంచాయతీలు జరుగుతున్నాయా? అది జరిగే అవకాశం లేదు. నేను ఇక్కడికి వచ్చిన రోజే చెప్తా, సత్యకుమార్ గారికి వందలు వేలు లక్షలాది మంది స్నేహితులు కార్యకర్తలుంటే నాలాంటి ఒక పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి విశ్వసనీయ పెట్టాడంటే ఎంతో విశ్వాసంతో పెట్టించాడు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయను. నిజంగా అదే జరిగింది అంటే నా తలెత్తగా నడుచుకుని 10 గేటుకు కట్ట వెళ్తాను తప్ప ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక సేవకుడిగా వచ్చాను తప్ప ఎవరి మీద పెత్తనం చేయడానికి రాలేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్, పార్టీ బాధితులు వస్తారు, నా ఆఫీసులో బాధితులు వస్తారు. బాధితుల పక్షాన అవతల ఎంత మనగాడైనా మగోడైనా సత్యకుమార్ గారి ఆఫీసు బాధితుల పక్షాన్ని నిలబడుతుంది. వాళ్ళ కోసం న్యాయం కోసం ఎంతవరకన్నా వెళ్ళడానికి సిద్ధమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2024 ఏప్రిల్ 4 నేను ఇక్కడికి రాకముందు మా నాన్న ఇచ్చినటువంటి 3 రూములు తప్ప ఆ తర్వాత నేను ధర్మవరం వచ్చిందా ఒక చిన్ని గర్వ సంపాదించినట్టు రుజువు చెయ్యగలిగే మగవాడు ఎవడన్నా ఉంటే నేను ఎంతటి శిక్షతో సిద్ధమని తెలియజేస్తూ నాకు సత్యకుమార్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నేనైతే దేవుణ్ణి నమ్ముతా, నా తల్లిదండ్రులను గౌరవిస్తా, నా గురువులను గౌరవిస్తా. ఆ తర్వాత నేను నమ్మినటువంటి వ్యక్తి, నేను ఆయన కోసం నా ప్రాంతాలను సైతం ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలు పెడతాను. ఈ సందర్భంగా ఆ పాండురంగ స్వామి చెన్నకేశ్వర స్వామి దేవాలయాల ప్రమాణం చేస్తూ తెలియజేస్తూ మీరందరూ కూడా సత్యకుమార్ యాదవ్ గారికి అండగా ఉండాలని, మీకు ఏ ఆపద వచ్చినా ఏ నష్టం వచ్చినా